ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చదువుదాం. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతాన్ని అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ అప్పుడు బయలుపరచబడుతుంది. అప్పుడు ప్రతి వ్యక్తి కూడా, సర్వ శరీరులు కూడా దేవుని యొక్క మహిమను చూస్తారు అని ప్రభు చెప్పారు. దేవుని మహిమ మనిషి చూడాలి అంటే, దేవుని మహిమతో ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ నింపబడాలంటే, దేవుని మహిమ కలిగినటువంటి కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో అనుభవించాలంటే, ప్రభు అంటారు, ప్రార్థన చేస్తే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదు, లేకపోతే దేవుణ్ణి చప్పట్లు కొట్టి ఆరాధిస్తే సరిపోదు, లేకపోతే కీబోర్డు ఆర్కెస్ట్రా ఉంటే సరిపోదు. హల్లెలూయా. అవన్నీ కాస్త మన ఆధ్యాత్మిక జీవితానికి కాస్త ప్రయోజనకరంగా ఉంటే ఉండొచ్చు తప్ప, దట్స్ నాట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. అది మన ఆత్మీయ జీవితానికి, అది మాత్రమే మన ఆత్మీయ జీవితం కాదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ప్రభు అంటారు, మీ జీవితాల్లో ఉన్న లోయలన్నీ కూడా పోడ్చబడాలి. హల్లెలూయా. కొండలు పర్వతాల్లాగా ఉన్నవన్నీ అణచబడాలి. హల్లెలూయా. వంకరిగా ఉన్న జీవితాలు కాస్త తిన్నగా మార్చబడాలి. హల్లెలూయా. ఏదైతే మరి కరుకు అయిన అనుభవాలు ఉన్నాయో అవి నునుపుగా మార్చబడాలి. ఎందుకు అలా జరగాలి అంటే, అలా జరిగితేనే దేవుని మహిమ అక్కడికి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 థింగ్ ఏంటంటే, లోయలు ఏమవ్వాలమ్మా? పోడ్చబడాలి. అజయ్ రా నాన్న, అజయ్ దా ఇట్రా. ఇప్పుడు నేను ఈ లోయ అనే దాని కోసం మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇప్పుడేమో నేను దేవుడిని అనుకోండి, ఈయనేమో విశ్వాసి కదండి. ఇప్పుడు నువ్వు అక్కడ అలా నిలబడు, నేను ఇక్కడ నిలబడ్డాను. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏముంది? లోయ. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏముందండి? నేనేంటి? దేవుని స్థానంలో ఉన్నాను. ఈయనెవరు? దేవుని బిడ్డ, ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, మందిరానికి వస్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏముంది? ఇప్పుడు ఆయన నా దగ్గరికి రావాలన్నా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఏం జరగాలి? ఈ లోయ అనేది మాకు ఆటంకంగా. లోయ అనేది ఎలా ఉంది నాన్న? ఆటంకంగా. ఇప్పుడు ఈ లోయ ఎప్పుడైతే కాస్త మట్టి చెత్త చెదారం వేసి కప్పేస్తారో అప్పుడు ఏమైపోద్ది? ఆరిన నేలగా సమభూమిగా మారిపోతుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే, దయగలిగిన ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఉన్న లోయ ముందు పోడ్చబెడితేనే నేను ఈయన్ని నేను ముద్దు పెట్టుకోవాలన్నా ఈయన నన్ను ముద్దు పెట్టుకోవాలి, ఈయన తల మీద నేను చేయాలన్నా నన్ను ఈయన కౌగిలించుకోవాలి. ఏం జరగాలన్నా మా ఇద్దరికి ఉన్న మధ్యలో ఉన్న లోయ ఏమవ్వాలి? పోడ్చబడాలి. హల్లెలూయా. అందుకనే విశ్వాసికి దేవుడు అంటాడు, బాబు నువ్వు మందిరానికి వస్తే సరిపో, ప్రార్థన చేస్తే, కానీ మన మధ్యలో ఉన్న లోయ మొదట పోడ్చబడాలి. దేవుని మహిమ దేవుని మహిమ నీ జీవితంలో పనిచేయాలంటే, ఇప్పుడు కూర్చున్నాను, మహిమ అనేది ఎంత గొప్పది చూడండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలండి? యేసుప్రభు ఇంకా పరిచర్య ప్రారంభించి 12 సంవత్సరాల కాలం. అంటే ఆమె ఎంత సీనియర్ చూడండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం జబ్బుతో బాధపడి నలిగిపోయి జీవితంలో నిజంగా మరి మామూలుగా కొంతమంది, అంటే ఏమనుకోకండి, కొంతమందికి ఈ సమస్య ఉండే స్త్రీలు ఒక నెలలోనో, ఒక 6 మాసాల్లోనో, ఒక 3 నెలల్లోనో మామూలుగా అయితే బకెట్ తన్నేస్తారు అంతే. ఇంకా అదే సింపుల్గా చెప్పాలంటే ఇంక అంతే. అలాంటిది 12 సంవత్సరాలు ఆమె ఆ రోగంతో బాధపడుతూ ఉంది, రక్తస్రావం వ్యాధితో. ఏమండి? అయితే మరి ఆమె ధైర్యం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తృణీకరించినా కూడా ఆమె ధైర్యం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి,
యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ధైర్యం చేసి, నిజానికి అది వస్త్రపు చెంగు మాత్రమే కాదు. అది ఏంటంటే, యూదులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, యూదులు ఎట్లా ఉంటారంటే, ఇక్కడ గెడ్డం దగ్గర ఇలాగ వేలబడతాయి. రెండు ఆర్థడాక్స్ జ్యూస్ ఏం చేస్తారంటే, గెడ్డంని ఇలా వేలబట్టి ఇక్కడ ఒక పిలకలాగా వేలబడుతుంది. అలాగే వస్త్రానికి కూడా ఏం చేస్తారు అంటే, ఈ వస్త్రం అంతా ఇలా ఉండగా నిలువుటంగికి రెండు తాళ్ళు ఏలబడతా ఉంటాయి. రెండు తాళ్ళు, అర్థమవుతుందా? రెండు తాళ్ళు ఒకవేళ ఇలా అన్నారనుకోండి, ఇది ఏం చేస్తాయి, కవర్ చేస్తుంటాయి అన్నమాట డిస్టెన్స్. అసలు యేసు ప్రభువుని ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకున్నది ఏంటంటే, ఆ యూదులకు ఉన్నటువంటి దాన్ని, ఆ తాడుని, హల్లెలూయా, వస్త్రపు చెంగు కాదు, ఇలా అనగానే ఆ తాడును పట్టుకుందామే. అర్థమవుతుందా? ఆ తాడును పట్టుకున్నప్పుడే దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చారు. అంటే యేసు ప్రభుకి నడుముకున్నటువంటి ఆ తాడులో ఏముందంటే దేవుని మహిమ ఉంది. ఆమేన్. దాన్ని పౌలు నడికట్టు అన్నారు. పౌలు గారు, పేతురు గారు నడికట్టులు తగిలితే స్వస్థత పొందారని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం కదా. దాని అర్థం ఏమిటంటే, యూదులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా ఒక తాడు లాంటిది కడతారు. దానికి రెండు కొనలు ఏం చేస్తారంటే విడిచిపెడతారు. అవి మనిషి ఇలా అన్నప్పుడు ఏమవుతుంటాయంటే అవి కదులుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు కొన్ని పాశ్చాత్య అంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు కొంత ఆర్థడాక్స్ అంటే మత సంబంధమైన నిష్ఠ కలిగినటువంటి యూదులు అటువంటి డ్రెస్సు వేసుకుంటారు. అక్కడ ఏమని ఉంటుందంటే, మహోన్నతుని యొక్క, ఇప్పుడు మనం చదివిన 91వ కీర్తనలో ఏమనుంది, మహోన్నతుని చాటున నివసించువాడు నీవే నాకు ఆశ్రయమని, నీవే నా కొండ కోట అని నువ్వు నమ్ముకొనిచున్నావు కాబట్టి, అక్కడ రాయబడుతుంది, నేను చెప్పుచున్నాను కనుక వేటగాని ఊరిలో నుండి. అంటే అవి ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి కడతారంటే, అది ఒక కాపుదలకు సంబంధించిన విషయం. అది హల్లెలూయా. అది ఒక కాపుదలకి అంటే దేవుని మహిమ వాళ్ళని సంరక్షిస్తుంది అనేటువంటి ఫెయిత్ వాళ్ళకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఆయన దగ్గర మహిమ ఉంది. హల్లెలూయా. మరి ఈమెకేముంది, రోగం ఉంది. హల్లెలూయా. ఆయన మహిమ ద్వారా ఈమెవ్వాలి, స్వస్థపరచబడాలి. అంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే, యేసు ప్రభుకి ఆమెకి ఉన్నటువంటి మధ్యలో ఉన్న లోయను పూడ్చుకొని ఆమె 4 అడుగులేసి ఎక్కడెక్కడో అడిగి ఎంక్వైరీ చేసి ప్రయత్నించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తాకింది. కాబట్టి ఆమెకి ఏమొచ్చిందండి, 12 సంవత్సరాల వ్యాధికి స్వస్థత వచ్చింది. అలాగే యేసు ప్రభుకి మనకి మధ్యలో ఉన్నటువంటి లోయలు ఎప్పుడైతే పూడ్చబడతాయో ఆయన మహిమ మనలోనికి వస్తుంది. ఆ మహిమ మనలోనికి రావడం ద్వారా ఏమవుతుందంటే, జరగదు అనుకున్న కార్యం కూడా అద్భుత రీతిగా మన జీవితంలో జరిగిపోతుంది. హల్లెలూయా. జరగదు అని ఫిక్స్ అయిపోయిన మీ జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమె. ఈ మధ్య చాలా ప్రార్థన చేస్తున్నాను నేను, కొంతమంది వ్యక్తుల కొరకు, కొన్ని కుటుంబాల కొరకు. నేను ఈ రోజు నుంచి కూడా ఒక్క పూట తిని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను. మంగళవారం వరకు ప్రార్థన. మీకు అవకాశం ఉన్నప్పుడు రండి, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు మించిన ఆశీర్వాదకరమైన కార్యాలు ఏవి కూడా ఈ ప్రపంచంలో లేవు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, లోయలు ఏమవ్వాలండి, పూడ్చబడాలి. చూడండి, 59వ అధ్యాయం యెషయా ప్రవచన పుస్తకము 1వ వచనం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందముగా లేవు గాని మీకును నాకును మధ్యలో మీ పాపములు. ఆహాహాహాహా, ఎంత మంచి మాట చెప్పారు ప్రభు. చాలా అద్భుతమైన మాట కదా. ఇప్పుడు హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే, నా మహిమను మీరు చూడాలంటే, హల్లెలూయా, మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడాలంటే, మీ జీవితంలో దేవుని ఘనమైన కార్యాలు మీరు చూడాలంటే, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలంటే, హల్లెలూయా, దేవుని మహిమ మీ వ్యక్తిగత జీవితాల్లో అనుభవించాలంటే దేవుడు అంటాడు, ఎంత అద్భుతమైన మాట అంటే, మీ లోయలు ఏమవ్వాలి, మొదట పూడ్చబడాలి. హల్లెలూయా. మీ పర్వతాలు కొండలు ఏమవ్వాలి, తత్తరిల్లాలి, అణిచిపోయాలి. హల్లెలూయా.
మీ వంకరిగా ఉన్న అనుభవాలు ఏమవ్వాలి? తిన్నగా మారాలి. హల్లెలూయా. మీ కరుకైన జీవితం ఏమవ్వాలి? నునుపుగా మారాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అది మీకు సాధ్యమవుతుందో దేవుడు తన కార్యాలు చేయుటకు తన బాహువుని చాపుతాడు. హల్లెలూయా. కీర్తన పుస్తకంలో 118వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, యెహోవా హస్తము 118వ కీర్తన 14వ వచనం నేను చదువుతాను, లేకపోతే మీరు చదవండి. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణ సంగీత ఉత్సాహ సునాదాలు వినబడుతాయి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. హల్లెలూయా. ఇందులో కొద్దిగా మీరు గమనిస్తే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. చెప్పండి, స్తుతి ఆరాధన ఏం చేస్తుంది? వాట్ హ్యాపెన్ యువర్ లైఫ్? నీ జీవితంలోనికి స్తుతి ఆరాధన ఏం తీసుకొని? యెహోవా దక్షిణ హస్తం మన జీవితాల్లో సాహస కార్యములు జరిగించాలంటే అక్కడ ప్రభు వాక్యం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే, నీతిమంతుడు అయితే సరిపోదు, నీ ఇంట్లో ఏముండాలంటే రక్షణ సంగీత సునాదాలు ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు ఏది అంటే, ఇది మన ఇల్లు. మన ఇల్లు ఏది? ఇది కాదు, ఇది కాదు మన ఇల్లు. మన ఇల్లు అనేది ఇది కాదు, ఇది మన ఇల్లు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నివసించే ఇల్లు ఏది? ఇది మన హృదయము అనే ఆలయము, అంతే కదా? మన హృదయము అనే ఆలయంలో ఎప్పుడైతే మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో, హల్లెలూయా. మీకు నేను ఒక అనుభవం చెప్తాను. మీకు ఒక అనుభవం చెప్తాను. మీరు కొన్నిసార్లు గంట సేపు వాక్యం వినండి, గంట సేపు ప్రార్థన చేయండి, మీకు పెద్ద ఫీల్ రాదండి, స్పిరిచువల్ ఫీల్ రాదు. కానీ ఒక 15 నిమిషాలు దేవుడిని ఆరాధించండి, మీకు లోతైన పశ్చాత్తాపం వస్తుంది. మీకు కాస్త ఒక దేవుని ఆత్మ యొక్క కదలిక మీ హృదయంలో మీరు చూస్తారు. అది ఎలా సాధ్యం అవుద్దంటే, ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. చెప్పండి, దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. అది దేనితో ముడిపడి ఉంటుందంటే పాటతో ముడిపడి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు కీర్తన పుస్తకం బైబిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రిప్చర్స్. 5 పుస్తకాలు ఉన్నాయి. యోబు పుస్తకం, కీర్తన పుస్తకం, సామెతల పుస్తకం, సామెతల తర్వాత ప్రసంగి పుస్తకం, పరమగీతాలు. ఈ పుస్తకాలన్నీ కావ్య గ్రంథాలు, ఇవన్నీ పాటల రూపంలో ఉండే పుస్తకాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోబు పుస్తకం, కీర్తనల పుస్తకం, సామెతల పుస్తకం, పరమగీతాలు, విలాపవాక్యాలు, ఈ పుస్తకాలన్నీ కూడా మ్యాక్సిమం పాటలు ఉంటాయి. ఎందుకు అలా పాటల రూపంలో ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రత్యక్షపరిచారు ప్రభు అని మనం ఆలోచిస్తే, మనము చాలా సులువుగా దేవునిలోకి వెళ్ళటానికి. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నప్పుడు, నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుని మీద నీ హృదయాన్ని లగ్నం చేస్తున్నప్పుడు, నీ ముందున్న ఒక లోయ పోడ్చబడుతుంది. హల్లెలూయా. నీ ముందున్న కొంతమంది మందిరానికి వచ్చి ఇట్లా రోబోల్లాగా ఉంటారు. ఇప్పుడు ఇందాక మనం ఆరాధన చేసి అందరం ఏడ్చాం కదా. ఎందుకు ఏడ్చాం? ఎవడైనా తన్నాడా మనల్ని? తన్నారా ఎవరైనా మనల్ని? ఎందుకు వచ్చింది ఏడుపు? అంటే ఈ ఆరాధన అనేది ఒక పద్ధతి ప్రకారంగా జరిగితే దేవునికి మనకి మధ్యలో ఉన్న లోయలు ఏమవుతాయినా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి హృదయాలు ఆ కన్నీళ్ళతో అలాగా స్రవించటానికి కారణం ఏమిటంటే, అసలు నాకు ఫస్ట్ ఏడు ప్రారంభమైతే అందరూ ఏడుస్తూ ఉంటారు.
మీరు అందరు కళ్ళు మూసుకునే ఉంటారు. అంటే మనలో ఎందుకు ఆ ఫీల్ వస్తుంది అంటే ఈ కన్నీటి అనుభవం దేవునికి మనకి మధ్యలో ఉన్న లోయల్ని ఏం చేస్తుంది నాన్న? ఆమేన్. అదే మనం పోడ్చడానికి కొత్తగా ఏమీ లప్పాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. చెప్పండి. సిమెంట్, కాంక్రీట్, ఇసుక ఏమి, మన హృదయాన్ని దేవుని దగ్గర పెట్టి మనం ఆరాధిస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఏమవుతుంది నాన్న? అభిషేక్ లోయలు ఏమవుతాయి? ఆయనకి ఏది ఇష్టం లేదో మన హృదయానికి అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఏ విషయంలో దుఃఖపడుతుంటాడో మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో ఆయన సంతోషిస్తుంటాడో అర్థమవుతుంది. ఆయన ఎన్ని మేళ్ళు మనకు చేశారో జ్ఞాపకం వస్తుంది. ఆయన ఏ ఏ కార్యాలు చేస్తూ మనల్ని విడిపిస్తూ ఇక్కడ దాకా నడిపించారో మనకు అర్థమైనప్పుడు మనం ఏడవకుండా ఎట్లా ఉండగలుగుతామండి? హౌ కెన్ పాసిబుల్? నువ్వు ఏడవకుండా నీకు ఎలా సాధ్యం అవుద్ది? కాదు. ఆమేన్. ఎప్పుడైతే నీ హృదయం అలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుందో వెంటనే ఏమవుతుందంటే లోయ ఏమైపోతుందంటే పోడ్చబడు. ఆమేన్. ఒక ఆమె ఇంట్లో సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తనకి సంతానం లేదు అనేటువంటి ఒక సాకుతో తన భర్త వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళని తీసుకొచ్చి ఒకటే ఇంట్లో పెట్టాడు, ఒకటే రూమ్లో 2 సంవత్సరాలు. ఈమె దరిద్రానికో అదృష్టానికో తెలియదు కానీ ఆమెకి పిల్లలు పుట్టారు. ఇక ఇంట్లో రోజు గొడవ, పంచాయతీ. ఒకరోజు ప్రాణం విసిగింది. పరిగెత్తి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన అంటాడు, ఈరోజు క్రిస్మస్ పండగ కాదు, గుడ్ ఫ్రైడే కాదు, ఈస్టర్ పండగ కాదు, ఈవెంట్ మందిరానికి వచ్చింది అంటే ఆమె అలవాటు ఏంటంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి ఒకసారి చెప్పండి. బైబిల్లో అలాగే ఉంది. ఏటా అలవాటు ప్రకారంగా, వాడుక ప్రకారంగా అన్న వెళ్ళింది. కానీ ఈరోజు ప్రత్యేకంగా వచ్చింది ఆ రోజు మందిరానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రావడమే ఏమి నోటితో ఏం చెప్పాలో అర్థం కాక ఇక ఆమె దుఃఖ హృదయంతో, బైబిల్లో రాయబడింది, ఆమె హృదయాన్ని నీళ్ల వలె దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అంతే. ప్రైజ్ ది లార్డ్. 10 సంవత్సరాల నుండి జరగని పని ఆ రోజు జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 సంవత్సరాలు నిందలకి, 10 సంవత్సరాల అవమానానికి, 10 సంవత్సరాల కన్నీటి ప్రయాణానికి దేవుడు ఒక గమ్యాన్ని మార్చి రిటర్న్ ఆమెని ఆనందింపజేసి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను ఈరోజు? ఏం చెప్పదలుచుకున్నానంటే నీ కన్నీటి ప్రార్థన అనుభవం దేవునికి నీకు మధ్యలో ఉన్న లోయల్ని పూడ్చివేస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 1 థింగ్ ఏంటమ్మా గిరిజ? నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి స్తుతి ఆరాధన. మంది ఎందుకు నాకు అర్థం కాని విషయం ఏంటి చెప్పనా? ఉపవాస ప్రార్థన అంటే ఆగలేని వాళ్ళు భర్త తిడితే ఎట్లా ఆగుతారు నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పిల్లలు కూడా మన సీనియర్ సిటిజన్స్ పిల్లలు ఉన్నారు కదా, 5-6. నిజమే, వాళ్ళు సీనియర్ సిటిజన్. ఎందుకంటే అక్కడ ఉంది ఆమె యూత్, అక్కడ ఉంది ఆ స్తంభం. ఆమె యవ్వనస్తురాలు. వీళ్ళెవరు? ఎవరు ముందు వచ్చారు చెప్పండి? ఇప్పుడు మామూలుగా యవ్వనస్తులు ముందు వస్తారా, ముసలోళ్ళు ముందు వస్తారా? అంటే ఇప్పుడు ఆమె కదా యవ్వనస్తురాలు, వెనక వచ్చేవాళ్ళే. రైట్. ఫైల్ క్లోజ్ అయిపోయింది కదా. ఇంకే అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే నీ కన్నీటి అనుభవం దగ్గర యేసుప్రభు ఆగిపోతాడండి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, వైరి అయిన పెనిన్నా. ఈరోజు నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? ఎవరు నీతో ఆటలాడుకుంటున్నారు? ఎవరు నీ జీవితాన్ని బలహీనపరుస్తున్నారు? ఏ సమస్యలు నీ జీవితాన్ని ఎదగకుండా అడ్డగిస్తున్నాయి? అయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుతో నువ్వు సమాధాన పడినప్పుడు, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించినప్పుడు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆయన ఆలోచనకి నీవు ట్యూన్ అయ్యి ఆయనకి నీవు అప్పగించుకున్నప్పుడు ఆయన వాక్యం అంటుంది, ఇదిగో ఈ లోయ పోడ్చబడుతుంది. హల్లెలూయా. ఈ లోయ పోడ్చబడితే చాలు, యెహోవా మహిమ నీవు చూస్తావు. నువ్వేం చూస్తావండి? దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ఒక ప్రవాహంగా రావాలి అంటే మనం మొదట ఏమవ్వాలంటే దేవునితో కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. మనం ఏమవ్వాలి?
మనం కనెక్ట్ అవ్వాలంటే ఈ లోయలు ఉన్నాయి కదా, ఈ లోయలు ఏమున్నాయమ్మా మధ్యలో? ఏమున్నాయి? లోయలు ఉన్నాయి. లోయల్ని పూడిస్తే కానీ పని జరగదు. చూడండి 84వ కీర్తన 6వ వచనంలో బైబిల్ అంటుంది, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, దానిని జలమయముగా చేయుదురు. తలకరి వాన దీవెనలతో కప్పును పూడ్చును. బాకా అనే మాటకి కన్నీరు, అంగలార్పు, రోదన. బాకా అంటే ఏంటమ్మా? కన్నీళ్ళు, అంగలార్పు, రోదన, దుఃఖ హృదయం. హల్లెలూయా. అంటే చూడండి, వారు బాకాలోయలో బడి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు సియోనుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? మనం అందరం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తున్నాం. పరలోకం అనే పరమ కనాను, సియోను అనే పట్టణానికి మనం ప్రయాణం ప్రారంభించాం. హల్లెలూయా. ఈ ప్రయాణంలో మనం ఏం దాటి వెళ్ళాల్సి వస్తుంది? కొన్ని కొండల్ని దాటి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని లోయల్ని దాటి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని సెలయేర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని అవమానాలను దాటి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని నిందల్ని దాటి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని అగాధాలని దాటి వెళ్ళాల్సి. ఎందుకంటే ఇది ప్రయాణం. చెప్పండి, ఇది ఏంటమ్మా? చెప్పండి, గట్టి చెప్పండి, ఇదేంటిది? ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన్నా నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, వేయి నోళ్ళతో స్తుతించి నాను, వేయి నోళ్ళ. గట్టిగా అందరూ నోరు తెరిచి. తీర్చలేమో ఆరుణమును, తీర్చలేమో ఆరుణమును, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అంటే ఈ యాత్రలో ఏదో ఒక సమయములో మనము బాకాలోయలో బడి వెళ్ళాల్సిందే. ఆమేన్. బాకాలోయ దాటకుండా సియోనికి మనము కన్నీటి అనుభవం లేకుండా ఏ ఒక్కరు పరలోకానికి వెళ్ళలేరు. అంతే, ఇది రాసేసుకోవాలి, ఇంకా మీరు ఫిక్స్ అయిపోవాలి. కన్నీటి అనుభవంలో నుండే గొప్ప ఆశీర్వాదాలు ప్రసవిస్తారు. హల్లెలూయా. ఎక్కడైనా నీ హృదయంలో కన్నీళ్ళుంటే, కన్నీళ్ళు ఏం చేస్తాయి? లోకానికి కన్నీళ్ళు అర్థం కావు. హల్లెలూయా. శరీర సంబంధులకు కన్నీళ్ళ విలువ అర్థం కాదు. హల్లెలూయా. కానీ ఆత్మీయుల యొక్క బలం దేంట్లో ఉంటుందంటే కన్నీటి ప్రార్థనలో ఉంటుంది. ఆమేన్. ఆత్మీయతలో ఉన్న బలం ఎక్కడుంటుందమ్మా? కన్నీటి ప్రార్థనలో. కాబట్టి
నాకు అది లేదని ఏడ్చేవాళ్ళు, ఇది లేదని ఏడ్చేవాళ్ళు, పనికిరాని ఏడుపులన్నీ ఆడవడం మానేసి ప్రభు పాదాల దగ్గర ఏడవాలి. హల్లెలూయా. ప్రభువా, నీకు నాకు మధ్యలో ఒక లోయ ఉంది, ఈ లోయ పోడ్చబడాలి. హల్లెలూయా. ఈ లోయ దేనితో పోడ్చబడాలి? దేవుణ్ణి స్తుతించుట ద్వారా, దేవుణ్ణి ఆరాధించుట ద్వారా. బైబిల్లో రాయబడింది చూడండి, 25వ కీర్తనలో ఉంటుంది, నీవు ఇశ్రాయేలీయులు చెల్లించు స్తుతుల మీద ఆసీనుడవై. ఆసీనుడు అంటే స్తుతులు ఏం చేస్తాయి? స్తుతులు ఏం చేస్తాయంటే కప్పుతాయి, పూడ్చుతాయి. అర్థమవుతుందా? దేవుణ్ణి స్తుతించుట. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారు ఉసూరుమని, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటారు. అట్లా ఉండకూడదు. మనం ఉజ్జీవంగా ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. ఉజ్జీవంగా ప్రభువుని సంతోషించాలి. హల్లెలూయా. ప్రభువునందు మీరు ఆనందించండి. నేను మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ సే అగైన్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. మీరు ప్రభువునందు ఆనందించే వారిగా ఉంటే మీ జీవితాల్లో ఉన్న లోయలు పోడ్చబడతాయి. హల్లెలూయా. మీరు కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలని తడపగలిగినటువంటి వ్యక్తులైతే మీ జీవితాల్లో ఉన్న లోయలు పోడ్చబడతాయి. హల్లెలూయా. లోయల్ని ఏం చేయాలి నాన్న? పోడ్చాలి, పోడ్చాలి, పోడ్చాలి చెప్పాలి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. సమాజంలో ఎదురవుతున్న కలవరాలు ఉన్నాయా లేవా? అయితే ఇవన్నీ దేనితో మనం పూడ్చుకోవాలి అంటే కన్నీళ్లతో మనం పూడ్చుకోవాలి. హల్లెలూయా. దేంతో? కన్నీళ్ళ. ప్రభు దగ్గరికి కన్నీళ్లతో మనం వెళ్తే, ఈ లోకంలోనే కొన్నిసార్లు కన్నీళ్లతో మనం వెళ్తే మన పని అయిపోతుంది. ఆమేన్. కొన్నిసార్లు మనమేమో, అయ్యా డబ్బులు లేవయ్యా, మరి ఈ పరిస్థితి ఇలా బలహీనంగా ఉంది, నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఏడిస్తే ఏం చేస్తారమ్మా? కొంతమంది మంచోళ్ళు, కనికరం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సరేలే కానీ ఒక వారం రోజులు టైం తీసుకో, తర్వాత అంటారు. ఈ లోకంలో ఉండే వాళ్ళకే కనికరం ఉంటే, తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనల్ని సృష్టించి పేరు పెట్టి పిలిచినటువంటి దేవునికి మన మీద ఎంత కనికరం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అందుకనే పురుషులు కొంతమంది వాళ్ళకి ఏడుపు రాదు, బెల్ట్ ఇచ్చుకొని కొట్టినా ఏడరాలు. వాళ్ళ 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 స్టైల్ ఏంటంటే ఏడిపించడమే వాళ్ళ స్టైల్. హల్లెలూయా. కొంతమంది ఉంటారు విచిత్రమైన మనుషులు. కానీ పురుషులైన స్త్రీలైన ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా దీన హృదయం కలిగి, కన్నీటి హృదయం కలిగి మనం ఆరాధించిన, స్తుతించిన, ప్రార్థించిన, ఇతరుల కొరకు మనం ప్రార్థించినా కూడా మనం ఎలా ప్రార్థించాలంటే కన్నీటితో మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అంటే నేను ఒక మాట చెప్తాను. మనము ప్రార్థిస్తుండగా కన్నీళ్ళు రావాలి. హల్లెలూయా. మనం ప్రార్థిస్తుండగా కన్నీళ్ళు రావాలి అంటే మన ప్రార్థనలో మన హృదయం ఏమవ్వాలి? మెల్ట్ అవ్వాలి, దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి. అని మనుషుల కొరకు మనం కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం ఏమి అంటే, మనుషులు చూస్తున్నారని, మనుషులు సర్టిఫై చేస్తారని, మనుషులు మెచ్చుకుంటారని ఏడవలసిన అవసరం మనకేమీ లేదు. హల్లెలూయా. ప్రభు కోసం మాత్రమే మనం ప్రభు సన్నిధిలో ఏడవాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఉన్న లోయల్ని మనం ఏం చేసుకోవాలి నాన్న? పూర్తి చేసేయాలి. చెప్పండి, ఏం చేయాలి? పూర్తి చేసేయాలి. లోయలన్నీ ఏమవ్వాలి? హోసన్న షాలోం పరిచర్యలో ఉన్న లోయలన్నీ పోడ్చబడునుగాక. లోయలన్నీ ఏమవ్వాలి? పోడ్చబడాలి. కొన్ని లోయలు అయిపోయాయి, కొంతమంది జీవితాలు లోయల్లాగా మారిపోయాయి. ఆమేన్. అయితే ఈరోజు ఒకరికొకరు నడుము కట్టుకోవాలి. ఈరోజు అనురాధ జీవితంలో ఒక సమస్య ఉంది, శ్రీని జీవితంలో ఒక సమస్య ఉంది, స్వరూప జీవితంలో ఒక సమస్య ఉంది, బక్కమ్మ జీవితంలో ఒక సమస్య ఉంది, రేణుక జీవితంలో ఒక సమస్య ఉంది, గిరిజా జీవితంలో ఒక సమస్య ఉంది. ఒక్కొక్కరి సమస్యలో అది ఒక లోయ. ఆమేన్. అయితే ఆ సమస్యను మనం ఏం చేయాలంటే మన ప్రార్థన ద్వారా, ఆమేన్, మనం ఆరాధించే ఆరాధన ద్వారా, ఆమేన్, మనం చేస్తున్న ఈ మహిమ కలిగిన పరిచర్య ద్వారా. హల్లెలూయా. అంటే నేనేమంటాను అంటే, ఇప్పుడు మనం గిరిజా కొరకు ప్రార్థన చేస్తున్నామంటే లోయను ఏం చేస్తున్నాం మనం? అంతే కదా? అంతేనా? ఇప్పుడు అర్థమైపోయింది కదా సబ్జెక్ట్? అర్థమైంది కదా? శ్రీనికి ఒక సమస్య ఉంది, శ్రీని కొరకు మనం అందరం ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటమ్మా? పూర్తి చేస్తాం. లోయల్ని ఏం చేస్తున్నాం మనం? వారు బాకా లోయలో పడి వెళ్ళుచు, ఆ మాట చూడండి, వారు బాకా లోయలో పడి
వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తున్నారంట. దాన్ని ఏం చేస్తున్నారు నాన్న? జలమయంగా చేస్తున్నారు. ఏంటండి? నువ్వు జలమయంగా చేస్తే ప్రభు అంటాడు నేను కప్పేస్తాను. ఏమన్నా? తొలకరి వాన దీవెనలతో కప్పును లోయని కప్పుతుంది. లోయని ఏం చేస్తుందండి? కప్పుతుంది. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది? జలమయమైపోయిన జీవితాన్ని ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేశారు? కన్నీళ్లతో లోయను కప్పాలనుకుంటుంటే దేవుడు నీ జీవితాన్ని దీవెనలతో కప్పాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప విలువైన మాట మీరు వింటున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. వాళ్ళు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని ఏం చేస్తున్నారండి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరికనే అలాగా తమాషాలు చూస్తున్నాడా? లేదు. తొలకరి వాన అనే దీవెనను పంపించి వారి జీవితాల్ని కప్పేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కప్పాల్సింది కప్పితే ఆయన కప్పాల్సింది కప్పుతాడు. ఆమేన్. మరి నీవు గట్టిగా ఉంటే చెప్పండి, నువ్వు చార్మినార్ లాగా గట్టిగా ఉంటే అవుతుందా? కొన్ని పనులు అవ్వు. ఆమేన్. మనకి నిజంగా ప్రభువు ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు నిజంగా మనం కన్నీళ్ళు కార్చి ప్రార్థించాలి. ఆమేన్. మన జీవితంలో నిన్న ప్రభువు మనతో ముఖాముఖి మాట్లాడారు. ఏమని? మీ పరిస్థితి ఎలా తగలబడినా పర్వాలా, మీరు వేరే వాళ్ళు మీ ద్వారా ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. ఈరోజు మీరందరూ ఈరోజు ఒక తీర్మానం, ఒక నడుము కట్టుకోవాలి. ఏంటంటే గిరిజా జీవితంలో ఉన్నటువంటి బాకాలోయని మనం జలమయంతో కప్పేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అనురాధకు ఒక అవసరం ఉంది, ఒక సమస్య ఉంది. ఆమె అలాగ కనబడుతుంది, కానీ ఆమె గుండెల్లో ఒక వేదన, ఆమె గుండెల్లో ఒక పెళ్లి విషయంలో బాధపడుతుంది. మనం ఏం చేయాలి? కప్పేయాలి. దాన్ని జలమయం చేసేయాలి. ఏం చేయాలమ్మా? కన్నీళ్లతో ఏం చేయాలి? జలమయం. నీవు ఎప్పుడైతే దాన్ని ఫుల్ఫిల్ చేస్తావో ప్రభు అంటాడు ఆయన దీవెనను పంపిస్తాడండి. ఆమెన్. ఆయన మామూలు ఏదో పడితే అది పంపించడు. ఏది పడితే అది తొలకరి వాన అనే దీవెనలతో నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే ఆయన కప్పేస్తాడు. అలాటలో ఉన్న విషయం ఏంటంటే ఎడారి వంటి బ్రతుకును సారముగా చేస్తుంది. హల్లెలూయా. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేసి జీవజలముతో దాన్ని నింపి జీవింపజేసి ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపుతుంది. ఏంటి అంటే తొలకరి వాన, పరిశుద్ధాత్మ వాన, దేవుని వాక్యపు వర్షం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన తొలకరి వాన రావాలి అంటే నీ హృదయంలో నుండి ఏం రావాలి? మొదట కన్నీళ్లు రావాలి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని ఏం చేస్తున్నారండి? తమాషాలు చూస్తున్నారా? వారు బాకాలోయలో బడి ఏం చేస్తున్నారు నాన్న? దాన్ని జలమయముగా చేస్తున్నారు. అంటే మనము దుఃఖంలోకి వెళ్ళినప్పుడు, మనం కష్టంలోకి వెళ్ళినప్పుడు, మనం కన్నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒకరి కొరకు ఒకరు మనం ఏం చేయాలి అంటే కన్నీరు కార్చి ప్రార్థించాలి. నేను అంటాను సేవకులము ఎప్పుడు కూడా చాలా 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 విలువైన వ్యక్తులు. సేవకులు ఎప్పుడు కూడా ఎవరండి? చాలా విలువైన. చాలా అని చెప్పండి ఒక మాట. సేవకులు ఎవరండి? వాళ్ళు ఎంత విలువైన వాళ్ళంటే నీ తల మీదకి తొలకరి వాన తీసుకురాగలిగేంత శక్తివంతమైన ప్రార్థన చేసే వ్యక్తులు. హల్లెలూయా. తొలకరి వాన నీ జీవితంలో దీవెనగా మారి నీ తల మీదకి రావాలి అంటే ఒక సేవకుడు, ఒక కన్నీరు కార్చే వ్యక్తి నీకు అవసరము. హల్లెలూయా. ఎస్తేరు, మొర్దెకై, యూదులు కలిసి కన్నీరు కారిస్తే ఏమైందో తెలుసా? ఆ రాజ్యంలో శత్రువులు లేకుండా పోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చినటువంటి శాపాన్ని కూడా దేవుడు వాయిదా వేస్తూ వచ్చాడు. హల్లెలూయా. దానియేలు కన్నీటి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? యూదులందరి పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని తెలియజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డలు ఉన్నారు మన దగ్గర, అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు, అంతా సీనియర్ సిటిజన్సే కదా. కాబట్టి వీళ్ళంతా కన్నీళ్ళు కార్చి ప్రార్థించే అమ్మే నాకు బ్యాగ్ కొనియే, బూట్స్ కొనిసియ్యే అని మమ్మీకి డాడీకి నువ్వు కన్నీరు కార్చి ప్రభుని అడగడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళతో ఎవరిని అడగాలి? యేసయ్యా నాకు ఇది కావాలి. ఆయన ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక ద్వారంలో, ఏదో ఒక వేలో
దేవుడు మనకు కావలసినవన్నీ సమకూర్చి ఇస్తాడు. అందుకనే బైబిల్ అంటుంది, వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నారు నాన్న? చలం. తమాషాలు చూడకూడదండి దేవుని దగ్గరికి వచ్చి. నాన్న తమాషాలు ఇన్వాల్వ్ అవ్వాలి. చెప్పండి ఈ మాట. నీవు ఇన్వాల్వ్ అయితే, రాసుకోండి, నీవు ఇన్వాల్వ్ అయితే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. అది ప్రసంగం ఏంటమ్మా? అది ట్రాన్స్లేటర్ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు మేము సిక్కిం, భూటాన్ అవన్నీ వెళ్ళాలి. నేను ఉదయం చెప్తాను, మనం వెళ్ళే త్రోవలన్నీ కూడా చాలా లోయలు ఉన్నాయి, వాటిని సువార్తతో పోడ్చాలి. ఆమేన్. దెయ్యాలు పట్టిన వాళ్ళందరినీ మేము అనుకున్నాము. నిన్న దేవుడు మాట్లాడాడండి వేదిక మీద నుండి. దేవునికి స్తోత్రం. ఏనానా లాస్ట్ శనివారం ప్రవచించి ప్రార్థన చేశానా లేదా? నిన్న దేవుడు చెప్పాడు, మీకు ఆశీర్వాదం కాదు, నువ్వే ఆశీర్వాదం. వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నువ్వు చాలా బాకా లోయలు ఉన్నాయి. ఆమేన్. చెప్పండి. ఒకటి కాదు, చాలా 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 బాకా లోయలు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలమ్మా? పొడ్చాలి. ఆమేన్. ఈరోజు మనం నడుము కట్టాలి. ఈరోజు ఏం పెద్ద ప్రసంగం ఏమొద్దు మనకి. కన్నీటి ప్రార్థనతో కొన్ని బాకా లోయల్ని మనం పూడిస్తే దేవుడు ఏం చేస్తాడన్నా? తొలకరి వానను పంపించి దీవెనలతో కప్పేస్తాడు. అందుకనే ఈరోజు ప్రసంగం టైటిల్ ఏంటన్నా? నీవు ఇన్వాల్వ్ అయితేనే. నీవు ఇన్వాల్వ్ కానంత వరకు కాబట్టి మనం ఆయన ఒకసారి తట్టి లేపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే నీళ్లను రక్తంగా చేస్తే యేసు ప్రభు నీటిని ద్రాక్షరసం చేసి కృపా సత్యాన్ని భూమి మీద స్థాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే లోయలు ఏమవ్వాలి అంటే పూడ్చబడాలి. మనము ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టకుండా, అవిధేయతను విడిచిపెట్టకుండా, సోమరితనాన్ని విడిచిపెట్టకుండా, నిద్రపోతనాన్ని విడిచిపెట్టకుండా, ఏమండి తిరుగుబాటు మనస్తత్వాన్ని విడిచిపెట్టకుండా ఎంతకాలం బ్రతికినా లోయలుగానే చెప్పండి. లోయలు ఏమవుతాయినా? నేను నిద్రమత్తును విడిచిపెట్టలేనండి, నేను 9 గంటలకే పడుకోలేను, ఈ బతుకు ఇంకా ఎప్పటికీ చెప్పండి. అది వెనక్కి వెళ్ళిపోతుంటుంది కానీ ముందుకి. నేను మంత్లీ 40-50 మీల్స్ కంటే ఎక్కువ ఉండవండి నాకు. నేను మధ్యాహ్నం తిన్నాను, ఇప్పుడు దాకా ఏం లేదు. మధ్యాహ్నం ఏంటి? అది 4 గంటలకి. ఇప్పుడు దాకా నేనేం లేదు తినలా. ఇప్పుడు తింటా, మళ్ళా రేపు మధ్యాహ్నం ఏదో దయా మోక్షం, ఏదో వండని కూర ఉడకని అన్నం, రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నా, మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నాకు బాధ్యత ఉంది, నాకు భారం ఉంది, నా ముందు నాకు కొన్ని లోయలు ఉన్నాయి. అవేమవ్వాలండి? మరి అలాంటప్పుడు నేను నా వరకు నా ప్రయత్నం, నా త్యాగం నేను చేసుకోకపోతే దేవుడు ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతాడు? నేను ఇన్వాల్వ్ అయితే, నేను తమాషాలు చూస్తే హల్లెలూయా. మరి ఈరోజు మనం ఒక చిన్న కార్యక్రమం, నిజంగా నేను చెప్తున్నా, నాకు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆర్థికంగా సహకరిస్తూ వస్తున్నారో వాళ్ళకి చాలా 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 దీవెన ఉంటుంది. ఆమెన్. చాలా ఎక్కువ దీవెన ఉంటుంది. ఆమెన్. మీరు ఇంతకు ముందు నుంచి కూడా దశమ భాగాలు ఇచ్చి ఉండొచ్చు, కృతజ్ఞతార్పణ నాకు ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసి ఉండొచ్చు దేవుని సేవకి. ఈ మధ్యకాలం ఒక 2-3 నెలలుగా మీరు ఏదైతే ఇస్తున్నారో అది చాలా విలువైందని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే పరిస్థితిని, ఆ సిచ్యువేషన్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంతే, ఇంకంతకు మించి నేను. ఆమెన్. ఎన్ని అవసరాలు ఉన్నా కూడా నేను నోరు మెదపుతున్నానా? నేను ఒక కార్యం చెయ్యాలి అని అలా కూర్చున్న ఆలోచిస్తున్న ప్రభు ఆ టైం కల్లా నాకు ఏది కావాలో అది ఇచ్చి నడిపిస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఫైనల్గా మీ లోయలన్నిటినీ నా దేవుడు పూర్తి చేస్తాడు. ఆమె మీ జీవితాల్ని తొలకరి వాన దీవెనతో కప్పేస్తాడు. మీరేం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన దాహం కలిగి, చెప్పండి ఏం కలిగి? నేను ఇంకో మాట ఫైనల్గా, నీకు దాహం ఉంటే, ఆకలి ఉంటే చాలండి, ప్రభు పనిచేస్తాడు. ప్రభు చాలామంది జీవితాల్లో ఎందుకు పని చేయటం లేదంటే వారి జీవితాల్లో ఆకలి లేదు,
ఆకలి లేదు. దేవుణ్ణి గూర్చిన ఆకలి దాహం అనేది ఒక మనిషిలో లేకపోతే వాడి జీవితాల్లో లోయలు, వాడి జీవితాల్లో కన్నీళ్ళు, వాడి జీవితం మీద ఉండే శాపం, వాడి జీవితాల్లో ఉండే నష్టాలు అలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం కన్నీళ్ళు కారుస్తున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, మనం మెలకువగలిగి ఉన్నాం, మనం రోధిస్తూ ఉన్నాం, మనం ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. ఈరోజు కాకపోతే రేపైనా, ఈరోజు కాకపోతే లోయ పూడ్చబడుతుంది, దాన్ని మనం జలమయంగా చేస్తాము, తొలకరివాన అనే దీవెన మన జీవితాల మీద కప్పబడుతుంది. ఆమేన్.